ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు అందించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుచూ ఉండగా ఇద్దరు రక్షణ పొందినట్లు బైబిల్లో మనకి వ్రాయబడి ఉన్నాయి. ఆ ఇద్దరు ఎవరో మనం వచనాలను చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ మాటల్లో రక్షణ పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే, యేసు ప్రభుతో సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులలో రెండవ దొంగ రక్షణ పొందాడు. రక్షణ పొందిన మొదటి వ్యక్తి అతను. రెండవ వ్యక్తి ఎవరు? ఆయన సిలువలో వ్రేలాడుతూ ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందిన వ్యక్తి ఎవరు అంటే, మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. రెండవదిగా ఆయన సిలువలో వ్రేలాడుతూ ఉండగానే రక్షణ పొందిన రెండవ వ్యక్తి ఎవరు అని అంటే, శతాధిపతి రక్షణ పొందాడు. అతడు రక్షణ పొందాడని ఎక్కడుందండి? ప్రాణం విడుచుట చూచిన ఈ మనుష్యుడు నిజంగా దేవుని కుమారుడే అని చెప్పాడు అని అంటే చరిత్ర ప్రకారంగా అతడు రక్షింపబడ్డాడని చెప్పుకుంటున్నారు. సరే, చరిత్ర సంగతి అలా ఉంచితే మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని జనులు అడిగితే, కొందరు ఇర్మియా అని, ఆ ప్రవక్త అని, ఈ ప్రవక్త అని, ఏలియా అని చెప్పుకొనుచున్నారని చెప్పారు. మీరేమనుకొనుచున్నారు అంటే, మీరు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పాడు. నీవు ధన్యుడవు, దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరు నీకు విషయం తెలియజేయలేదన్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడని గ్రహించిన ఈ వ్యక్తికి ఎవరు బయలుపరిచాడు? దేవుడే ఇతనికి కూడా బయలుపరిచాడు. అంటే అతడు రక్షణ పొందినట్లుగా మనకు అర్థమైపోవట్లేదు. యేసు ప్రభు సిలువలో ఉంటుండగా ఇద్దరు వ్యక్తులు రక్షణ పొందారు. యేసు ప్రభు మొత్తం సిలువలో వ్రేలాడిన సమయం 6 గంటల సమయం. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు సిలువలో ఆయన ఉన్నట్లు కనబడుతుంది. ఇక్కడ మనం గమనించాలి, సిలువలో రక్షణ పొందిన ఈ ఇద్దరి నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్యములోనికి మనం వెళ్దాం. చిన్న సందేశమే, జాగ్రత్తగా వినండి. అవసరమైన సందేశం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇద్దరు రక్షింపబడుట మీరు సిలువలో వ్రేలాడుతుండగా జరిగినది నాయన. వారు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. వారిని గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వీళ్ళిద్దరి నుంచి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, మొట్టమొదటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వ్రేలాడు తీయబడిన ఇద్దరు దొంగలలో రక్షణ పొందిన ఒక దొంగ, ఆ ఇద్దరు కూడా యూదులే. ఆ రక్షణ పొందిన దొంగ యూదుడు. రెండవదిగా రక్షణ పొందిన వ్యక్తి ఎవరు అనంటే, శతాధిపతి అన్యుడు. అతడు యూదుడు కాడు. రోమ్
పట్టణస్థుడు అన్నమాట. రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. రక్షణ పొందిన వ్యక్తి ఒకడేమో యూదుడు, రెండో వ్యక్తి అన్యుడు. మొదట రక్షణ పొందింది ఎవరు? యూదుడే మొదట రక్షణ పొందాడు. తర్వాత అన్యుడు రక్షణ పొందాడు. ఈ సీక్వెన్స్లో, ఈ వరుస క్రమంలో దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే మొదట రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది అనే పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. మొదట యూదునికి అంట. అంటే మొదట సిలువలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు రక్షణ పొందింది ఒక యూదుడే. అంతేకాదు, మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యమును చేయు ప్రతి మనుషునికి ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అని కనబడుతుంది. అంటే మొదట యూదునికి అనే మాట కనబడుతుంది. ఇంకా యోహాను సువార్త 4:22లో మనం చూస్తే, రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది అని కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మొదట ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను అని కనబడుతుంది. మొదట ఎవరి దగ్గరకు వచ్చాడు? మొదట ఎవరికి రక్షణ అనుగ్రహించాడు అంటే యూదులకు అని మనకు కనబడుతుంది. ఇంకా అంతేకాదు, మత్తయి సువార్త 15వ అధ్యాయములో కనాను దేశపు స్త్రీని గూర్చిన రాయబడిన సందర్భంలో కూడా తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచున్నదని ప్రభు దగ్గర వేడుకుంటే, ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడండి. 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనేను అంట. మొదట రక్షణ యూదులకు అనుగ్రహించడనటానికి ఇదొక వచనం. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం తర్వాత సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడని చెప్పాడు. అందరికీ సువార్త అవసరమని ప్రభు తెలియజేశాడు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో, యేసు ఆ 12 మందిని పంపుచు వానిని చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనులలో దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకుడి, ఇశ్రాయేలీలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అన్నాడు. మొదట యూదులకు, యూదుల ద్వారా అన్యజనులకు రక్షణను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అనే ఒక పాఠాన్ని ఆ సిలువలో రక్షణ పొందిన ఇద్దరి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. అయితే రక్షణను యూదులు తృణీకరించారు, అన్యజనులు రక్షణను హత్తుకున్నారు. యూదులందరూ తృణీకరించలేదండి. యూదులలో చాలామంది రక్షణ పొందారు, చాలామంది ఆయనను అంగీకరించలేదు. అన్యజనులందరూ రక్షణ పొందలేదండి. అన్యజనుల్లో కూడా చాలామంది యేసు ప్రభువుని అంగీకరించారు. అంటే ఈ ఇద్దరూ కూడా దేనికి ప్రతినిధులుగా ఉన్నారు అంటే, రెండవదిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సంఘానికి ప్రతినిధులుగా ఈ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. కారణం ఏంటో నేను బైబిల్లో నుంచి మీకు చూపెడతాను, మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం,
ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములలో పాలువారునై ఉన్నారనున్నదియే అంట. వధువు సంఘము ఎవరు అనంటే యూదులు, రక్షింపబడిన అన్యులు కలిపితే వధువు సంఘం అవుతుంది. మనలను ఎవరితో సమాన వారసులుగా చేశాడు? యూదులతో పాటు సమాన వారసులు చేశాడు, ఒక్క శరీరమందలి అవయవములు అన్నాడు. అంటే రక్షణ పొందిన యూదులు కానీ, రక్షణ పొందిన అన్యులు కానీ అందరూ ఒక్క శరీరంతో పోల్చాడంటే వధువు సంఘముతో పోల్చాడన్నమాట. ఆ వధువు సంఘమునకు ప్రతినిధులుగా ఈ ఇద్దరు, రక్షణ పొందిన ఇద్దరు మనకి కనబడతాడు. ఒక యూదుడు, ఒక అన్యుడు. యూదుడు యూదులకు ప్రతినిధిగాను, అన్యజనుడైనటువంటి ఆ శతాధిపతి అన్యజనులకు ప్రతినిధిగాను కనబడుతున్నాడు. అంటే సిలువలోనే యేసుప్రభు వేలాడుతుండగా వీళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందుట, సంఘం అంటే ఏమిటో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడన్నమాట. మీరు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. పేతురు ఒక యూదుడు. అతను యూదుడంటే ఆ యూద మత వాళ్ళతో ఎక్కువగా సహవాసం చేసేవాడు. అట్లాంటి ఆ పేతురుకి 10వ అధ్యాయంలో ఒక దర్శనము ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ సమానంగా చూడాలి అనేది నేర్పించాడంట. 10వ అధ్యాయం 27 చదివితే, అతనితో మాట్లాడుచు లోపలికొచ్చి అనేకులు కూడి ఉండట చూచి, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయటి అయిందను, అట్టి వానిని ముట్టుకొనుటి అని యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రమైన వాడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అంట. దేవుడు చూపించాడు ఒక దర్శనం ద్వారా. అదే అధ్యాయంలో 34లో దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వానికి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అని మాట మనకు కనబడుతుంది. అంటే అందరికీ ఆయన ప్రభు అని చెప్పటానికి మొదట యూదుడు, తర్వాత అన్యుడు రక్షణ పొందినట్లు బైబిల్లో మనకి చూపెడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు బైబిల్లో ఏది రాయించినా, రాయబడినవి ఏదైనా సరే జరిగిన సంగతులు రాయబడ్డాయి కదా, అవన్నీ ఎన్నో గొప్ప పాఠాలను దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకుంటూ వస్తే ఇందులో నుంచే మరొక విషయం కనబడుతుంది. అదేంటంటే యూదులు ఆయనను తృణీకరించినప్పటికీ రక్షణ పొందిన వారిని యూదులుగా మార్చేశాడు ప్రభు. రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29లో చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు సున్నతి కాదు, హృదయమందు సున్నతి పొందినవాడే యూదుడు, అంతరంగమందు మార్పు పొందినవాడే యూదుడు అని బైబిల్లో రాయబడి ఉంది. గలతీ పత్రిక మనం చూడండి. గలతీ పత్రిక ఆఖరి అధ్యాయము 6వ అధ్యాయము 15-16 వచనాలు. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు అంట. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే నూతనంగా జన్మించారో వారిని ఇశ్రాయేలులు అంటున్నాడు. మనలను ఇశ్రాయేలీలతో సమానం చేశాడు, యూదులతో సమానం చేశాడు. ఆ యూదులకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటికీ మనలను వారసులను చేశాడు. అబ్రహాముకు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నిటికీ మనలను వారసులను చేశాడు సిలువలో. అందుకే సిలువలో యూదుడు ఒక ఆయన రక్షణ పొందాడు, అన్యుడు ఒక ఆయన రక్షణ పొందాడు. వీళ్ళిద్దరూ రక్షణ పొందుటలో దేవుడు గొప్ప కార్యాలను మనకు చూపెడుతున్నాడు. ఒక ఆధ్యాత్మిక సంగతిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, రక్షణ పొందిన యూదుడేమో దొంగ, రక్షణ పొందిన ఆ అన్యజాతి వాడైనటువంటి వాడు ఒక శతాధిపతి. దొంగ అంటే చాలా తక్కువగా చూస్తాము, శతాధిపతి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా ఉన్నతంగా చూస్తాం. అంటే రక్షణ తృణీకరించబడిన వారికి అనుగ్రహించాడు, ఉన్నత స్థితిలో ఉన్న వారికి కూడా అనుగ్రహించాడు. తక్కువ స్థాయిలో ఉన్నవారికి అనుగ్రహించాడు, ఉన్నత స్థితిలో ఉన్నవారికి కూడా అనుగ్రహించాడని మనకు
మరొక పాఠంగా వాళ్ళిద్దరూ రక్షణ పొందే విషయంలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వివరించుకోవాలంటే ఇంకా చాలా విస్తారంగా వివరించుకోవచ్చు, కానీ నాకు వివరణలో ఎదుటి వాళ్ళని విసిగించేలాగా ప్రసంగం చేయటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఏదైనా నేరుగా పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాను. కనుక మనం నేర్చుకుంటున్న పాఠాలను ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శిలువలో వేలాడుతుండగా ఈ ఇద్దరు రక్షణ పొందుటలో ఒక గొప్ప కార్యమును మనకి చూపెడుతూ ఉన్నాడు. ఆయన తలంపును మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉన్నాడని మనం గ్రహించాలి. కనుక అన్యజనుల నుంచి మనం రక్షణ పొందాము అంటే మనం రక్షణ పొందటానికి సిలువలోని మనకు ప్రతినిధిగా ఒక శతాధిపతి అన్యుడైనటువంటి వాడు రక్షణ పొందాడు. యూదుల్లో కూడా రక్షణ పొందుతారనటానికి ఒక యూదా మతస్థుడు రక్షణ పొందినట్లు మనకి చూపెడుతున్నాడు. అయితే మీరు గమనించండి, యూదులందరూ రక్షణ పొందలేదు, అన్ని జనులందరూ రక్షణ పొందరు. రక్షణ పొందినవాడు ధన్యుడు. యేసు ప్రభు ఆ ధన్యుల కొరకు తన రక్తమును సిలువలో కార్చాడు. నేను బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు మార్కు సువార్తలో మాత్రము ఆయన అనేకుల కొరకు చిందించుచున్న నా రక్తము అని అన్నాడు. అందరి కొరకు ఆయన రక్తము చిందించిన మార్కు సువార్తలో అనేకులన్న మాట ఎందుకు అన్నాడు, అందరి కొరకు అని ఎందుకు అనలేదనంటే, ఆయన అందరి కొరకు సిలువలో రక్తము కార్చినప్పటికీ అందరూ రక్షణ పొందరు, రక్షణ పొందిన వారు కొందరే ఉన్నారు. కాబట్టి వాళ్ళకే ఆ రక్షణ యొక్క విలువ తెలుసు, యేసు రక్తం యొక్క విలువ తెలుసు అనేది ఒక పాఠంగా మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆదరించబడితే ప్రార్థన చేయండి. నాతో పాటు అన్యజనుల్లో నుంచి కూడా దేవుడు రక్షణను అనుగ్రహించాడు, యూదుల్లో నుంచి రక్షణ అనుగ్రహించాడు, ప్రతి మతంలో నుంచి కూడా రక్షణను అనుగ్రహించే దేవుడు మనము కలిగి ఉన్నాము. ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా ఆ ఇద్దరు రక్షణ పొందుట, అది సంగమునకు ప్రతినిధులుగా కూడా దేవుడు మనకు మాట్లాడాడు. దేవుడిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాము. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, కరుణా సంపన్నుడా, నీకు వందనాలు. మీ ప్రణాళికలు ఎంతో గొప్పవి నాయనా, ఎంతో అమూల్యమైనవి, ఎంతో ఉన్నతమైనవి తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.